వారేమైనా కనుక్కున్నారా? దయచేసి అట్లాంటిది ఏమైనా ఉంటే అద్భుతమైన సమాచారం వారి అద్భుతమైన మెదడులోనే పెట్టుకోకుండా మాకు కూడా పంచుకున్నట్టయితే మా బోటి వాళ్ళకు కూడా అంతో ఇంతో వారి దగ్గర నుంచి నేర్చుకునే అవకాశం కలుగుతుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా సూటిగా ఆయన ఈరోజు ఒక బృహత్తరమైన కార్యక్రమం దేశం మొత్తంలో ఏ రాష్ట్రము తలపెట్టని సాహసాన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. ఇంటింటికి నల్లా ద్వారా నీళ్ళు ఇస్తామని 60 సంవత్సరాల భారతదేశ చరిత్రలో, స్వతంత్ర చరిత్రలో, 60 సంవత్సరాల పైబడ్డ చరిత్రలో ఏ పార్టీ కానీ ఏ ప్రభుత్వం కానీ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు చెప్పలేదు. ఒక్కసారి కూడా చెప్పే సాహసం కూడా చేయలేదు. మేము చెప్పడం మాత్రమే కాదు, చేయకపోతే మళ్ళీ ఎన్నికలకే పోమని చెప్పిన ధీశాలి మా ముఖ్యమంత్రి గారు. మేము దిగ్విజయ్ సింగ్ని అడుగుతా ఉన్నా ఈరోజు, పచ్చకామెరలోడికి దేశమంతా పచ్చ కనబడ్డట్టు అంటే మీరు చేసే గబ్బు పనులు, గలీజు పనులు ప్రపంచం అంతా కూడా అట్లే చేస్తుంది అనుకోవడం మీ భావదారిద్ర్యానికి, దివాలా కోరుతనానికి నిదర్శనం. నేను అడుగుతా ఉన్నారు సూటిగా, మరి దేశాన్ని ఉద్ధరించినామని చెప్పుకునేది మీరు, దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించిన పార్టీ మీది. అంటే మరి దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ ఒక్క వాటర్ ప్రాజెక్టు గతంలో మీరు చేసినా, ఎక్కడ పైపులు వాడినా అంటే అందులో కమిషన్లు నొక్కేతందుకే చేసినరా? అట్లా కమిషన్లు దుబ్బుకొని తిన్నారా? అప్పుడు సూటిగా అడుగుతా ఉన్నా. మన రాష్ట్రంలోనే ఎంతో దూరం పోవాల్సిన పని లేదు. మన రాష్ట్రంలో నిన్న మొన్నటిదాకా ప్రభుత్వంలో ఉండి ఉద్ధరించింది మీరే. మరి మీ పక్కన నిన్న కూర్చున్న మహానుభావుడు జానారెడ్డి గారు మొన్నటిదాకా పంచాయతీరాజ్ మంత్రి. మరి జానారెడ్డి గారి హయాంలో కూడా సిపిడబ్ల్యూ స్కీమ్లు చేసినారు, వాటర్ ప్రాజెక్ట్ స్కీమ్లు కొన్ని చేసినారు, ఏదో అంటే అక్కడోటి ఇక్కడోటి చేసినారు. మరి అందులో కూడా కమిషన్లు జానారెడ్డి గారు తీసుకున్నారా, లేకపోతే ఢిల్లీకి పంపించినరా? ఎందుకు వస్తున్నాయి దరిద్రపు ఆలోచన, దరిద్రపు మాటలు మీకు? ఒకటే అడుగుతా ఉన్నాయి సూటిగా నేను, మీరు చేసే పనులు, మీరు చేసిన పనులు, చేసేటి కూడా కాదు, మీరు చేసిన దరిద్ర పనులు ఇంకోరు చేస్తారనుకోవడమే మీ భావదారిద్ర్యానికి నిదర్శనం. రెండోది కూడా చెప్తా ఉన్నా నేను, మీలాగా జలయజ్ఞం పేరుతో కమిషన్ల యజ్ఞం పెట్టి అవి స్కామ్లు అంటాడు ఆయన, అతిపెద్ద స్కామ్ అట. మీ పార్టీ పేరే స్కామ్ గ్రేసు. మీ పార్టీ స్కాములకు చిరునామా, పర్యాయ పదం ఈ దేశంలో ఉన్న దరిద్రాలన్నిటికీ మూలమే నీ పార్టీ. నీ పార్టీ పేరే స్కామ్ గ్రేస్, కాంగ్రెస్ కాదు. అట్లాంటి పార్టీ నువ్వు మమ్మల్ని అంటావు. ఎక్కడ ఉన్నది, ఏం జరిగింది? వాటర్ గ్రిడ్ టెండర్లు పిలిచినాం, ఇంటేక్ వెల్ స్ట్రక్చర్ల టెండర్లు నిన్న అయినాయి. అప్పుడే ఈయనకేదో ఈ సిపాయికి ఏదో పెద్ద స్కామ్ కనబడ్డది అట్లా. ఈరోజు ఏం వదిలిపెట్టింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో? పాతాళంలో ఉండే బొగ్గు నుంచి మొదలు పెడితే ఆకాశంలో ఎగిరే అగస్టా హెలికాప్టర్ల వరకు, 4G ఆకాశంలో ఉండే వేవ్స్ వరకు దేన్ని వదిలిపెట్టింది నీ పార్టీ? ఒకటి ఏదన్నా ఒక రంగాన్ని విడిచిపెట్టినా, ఈ రంగం ఆ రంగం కాదు, క్రీడా రంగంలో కూడా గబ్బులేపి ప్రపంచం ముందు పరువు తీసిన దౌర్భాగ్యపు పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉందంటే కామన్వెల్త్ కుంభకోణం కూడా చేసి ప్రపంచం ముందు పరువు తీసిన పార్టీ, భారతదేశ పరువు తీసిన పార్టీ నీ పార్టీ. నీదో పార్టీ, నీదో బతుకు. నీ పార్టీ ప్రభుత్వం నిన్నమొన్నటిదాకా ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో అధికారులు జైలుకోతారు, IAS అధికారులు. నీ మంత్రుల మీద CBI కేసు ఉంటుంది. నిన్నమొన్నటిదాకా నీ PCC ప్రెసిడెంట్ మీద CBI కేసు ఉంటుంది. నీకు వెనకంతా నల్లగా పెట్టుకొని గురువింద గింజ తన నలుపుతాను ఎరగదన్నట్టు ఇలా ఇంకొకల మీద మాట్లాడే అర్హత, అవినీతి పేరెత్తే అర్హత స్కామ్ గ్రేస్కు లేదు. మీ పార్టీ అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన పార్టీ. కింది నుంచి మీ దాకా కమిషన్ల సంస్కృతి, కక్కుర్తి సంస్కృతి నీ పార్టీది, మీ నాయకులది. అందుకే జైల్లో కూడా పోయిన దౌర్భాగ్యపు చరిత్ర మీది. పనికిమాలిన మాటలు మాట్లాడే ముందు 1-2 సార్లు పెద్ద మనుషులు అనుకునే వాళ్ళు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఆయన ఏమంటాడు, DPR కాలేదు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అట తయారు కాలేదట. మళ్ళీ అదే పెద్ద మనిషి అదే నోటితో అదే విలేకరుల సమావేశంలో ఏం చెప్తాడు, 10,000 కోట్ల హడ్కో రుణం వచ్చింది, 3,000 కోట్ల నబార్డు రుణం వచ్చింది, వాళ్ళు మొత్తం రుణాల తెలంగాణగా అప్పుల తెలంగాణగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్తాడు. ఇంత మహామేధావి మరి ముఖ్యమంత్రిగా ఎట్లా 10 ఏళ్ళు నడిపించడం నాకైతే అర్థం కాల. ఇప్పుడు హడ్కో లాంటి సంస్థలు, నబార్డు లాంటి సంస్థలు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా రుణం ఇస్తాయా? కనీసం గా పరిజ్ఞానం అనుందా ఆయనకి, ఈ మేధావికి? DPR లేకుండా ఏదైనా సంస్థ లోన్ ఇస్తుందా? ఇచ్చే పరిస్థితి ఉంటుందా? నేను అల్టిమేట్గా నేను అనేది ఒకటే, ఈరోజు దిగ్విజయ్ గారిని కనీస పరిజ్ఞానం లేకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరో ఏదో రాష్ట్రీయంగానే గట్టిగా అనేసిపోవాలా, నేను హైదరాబాద్కి వచ్చిన కాబట్టి ఓ స్టేట్మెంట్ కొట్టిపోవాలా? ఇదేం పద్ధతి? 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడే పరిస్థితి లేదా? ఇంత దౌర్భాగ్యపు ఆలోచన ఎందుకు వస్తాయి? నేను అడిగేది వారిని సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా. అంటే మీరు గతంలో చేసిన ప్రతి ప్రాజెక్టులో, మీరు ఈ దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దేశ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నడిపిన కాలంలో ఎక్కడ పైపులు వేసినా,
ఎక్కడ ఒక వాటర్ సప్లై స్కీమ్ చేసినా మీరు పైసలు తిన్నారా?